హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో నెత్తళ్ళతో ఫ్రై చూపించబోతున్నానండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకోవడానికి కానీ, లేదా ఏదైనా సైడ్ డిష్‌గా కానీ చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. స్నాక్స్ టైంలో తినాలనుకుంటే ఆ నెత్తళ్ళ ఫ్రై మీద కొంచెం నిమ్మరసం పిండి, ఉల్లిపాయ ముక్కలు నంచుకుని తింటే అద్దిరిపోతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నెత్తళ్ళ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నెత్తళ్ళను క్లీన్ చేసి తీసుకోవాలి. నెత్తళ్ళ పైన ఉండే పొట్టు క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకుని తీసుకోవాలి. ఆ నెత్తళ్ళలోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. వీటిలోకి ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు శనగపిండి అయినా వేసుకోవచ్చు. శనగపిండి వేసుకున్నప్పటికీ టేస్ట్ చాలా బావుంటాయి. ఆ మసాలాలన్నీ నెత్తళ్ళకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ముందుగా అస్సలు వాటర్ ఏమీ వేయకుండా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఆ పొడులన్నీ కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా డ్రైగా, గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ని ఎక్కువగా వేసి కలుపుకుంటే పలచుగా ఉండి ఆయిల్ పీల్చేస్తాయి. కాబట్టి కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ మరి కాస్త గట్టిగా ఉంది కాబట్టి మరొక 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని చెక్ చేస్తే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. నెత్తళ్ళకి మసాలాలు, పిండి కోటింగ్ కరెక్ట్‌గా ఉంటుంది. ఇలా కలుపుకున్న నెత్తళ్ళని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుని ఒక్కొక్క నెత్తళ్ళని విడివిడిగా వేసుకోవాలి. పిండిని కోట్ చేసుకుంటూ విడివిడిగా ఆయిల్‌కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఆయిల్‌లో ఎక్కువగా వేసినట్లయితే ఒకదానికి ఒకటి అతుక్కొని సరిగ్గా ఉడకవు. కాబట్టి ఆయిల్‌కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఆయిల్‌లో వేసిన వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటిని నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుంటేనే నెత్తళ్ళు లోపల వరకు ఉడుకుతాయి. చివరగా ఇలా వేగుతున్న నెత్తళ్ళలోకి పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే వాటి ఫ్లేవర్‌తో నెత్తళ్ళు చాలా బావుంటాయి. ఇదే విధంగా మిగిలిన నెత్తళ్ళన్నిటిని వేయించుకుని తీసుకోవాలి. ఇలా వేయించుకున్న నెత్తళ్ళని ఆయిల్‌లోంచి తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకొని నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి. అప్పటికప్పుడు చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్‌గా కానీ, పప్పుచారులోకి సైడ్ డిష్‌గా కానీ సూపర్‌గా ఉంటాయి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి, టేస్ట్ చేసి మీకెలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.